ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ఫస్ట్? పూర్తి వివరాల కోసం లేదా హైదరాబాద్ నుంచి మేము వెళ్ళే ఫ్రీ సైట్ విజిట్ అరేంజ్ చేస్తున్నాం. దానికోసం కింద నెంబర్కి కాల్ చేస్తే మా కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆఫీస్కి వచ్చినా లేదా సైట్కి వెళ్ళి చూసినా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు అక్కడ వెళ్ళిన తర్వాత మీ డౌట్స్ అని క్లారిఫై చేసుకున్న తర్వాత నచ్చితే మీరు మినిమం టోకెన్ అమౌంట్ కట్టి 1 lakh కడితే అలాట్మెంట్ అవుతుంది. టోకెన్ అమౌంట్ ఈస్ డిఫరెంట్. అంటే ఆ రోజు బ్లాక్ చేయడం కోసం మినిమం అమౌంట్ కట్టి బ్లాక్ చేసుకొని విత్ ఇన్ 2-3 days 1 lakh కడితే అలాట్మెంట్ అవుతుంది. అంటే ఎవరికి ఇవ్వరు. సో 50% పేమెంట్ చేస్తే మనం అగ్రిమెంట్ ఇచ్చేసి మనం స్లాట్ బుక్ చేస్తాము. తెలంగాణ లాగా ఏపీలో లాగా ఇమీడియట్గా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయమని చేయరు. ఇది కర్ణాటక కిందకి వస్తుంది. కర్ణాటకలో దిశాంక్ అనే యాప్ ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ డిఫరెంట్గా కర్ణాటకలో ఫామ్ ల్యాండ్ కొన్నా హైదరాబాద్లో HMDA ప్లాట్ కొన్నంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనమాట. సో అక్కడ మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే మనం ఇవాళ అప్లై చేస్తే 30 days to 45 days టైం ఇస్తారు షెడ్యూల్. ఈ లోపు ఏం చేస్తారంటే సబ్ రిజిస్ట్రార్ ఒక సర్వేయర్కి మెయిల్ పెడతారు. సో మనం సబ్ రిజిస్ట్రార్కి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకుంటే సబ్ రిజిస్ట్రార్ 30 to 45 days టైం ఇచ్చి ఆయన 2 మెయిల్స్ రాస్తారు అన్నమాట. ఒక మెయిల్ ఏమో లీగల్ అడ్వైజర్కి రాస్తారు. గవర్నమెంట్ ఆథరైజ్ నోటరీ మన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఈ జెన్యూన్ ల్యాండా కాదా వాళ్ళు వెరిఫై చేస్తారు. సెకండ్ మెయిల్ గోస్ టు సర్వేయర్. గవర్నమెంట్ ఆథరైజ్ సర్వేయర్ DGPS కెమెరా తీసుకెళ్ళి మీ ఏ ల్యాండ్ అయితే పర్చేజ్ చేస్తారో దాని డైమెన్షన్స్ని శాటిలైట్ కనెక్ట్ చేసేసి ఆయన సర్టిఫై చేస్తేనే అప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది.